ఒక్క రూపాయి ఎక్స్ట్రా పట్టే కార్యక్రమం మా ప్రభుత్వం చేయదు. ఈరోజు మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. రైతు బంధు ఆగిపోతుందని 2 నెలలకు ఒకసారి మొదలు పెడతారు. మేము రైతు భరోసా ఎకరానికి 6,000 ఇచ్చిన మాటపై నిలబెట్టుకోవడానికి ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది రాకుండా ఉండే కార్యక్రమంలో ముందుకు నడుస్తూ ఉన్నాం. 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్య సేకరణ పెద్ద ఎత్తున రాష్ట్రంలో జరుగుతోంది. మొట్టమొదటిసారి దేశంలో ఎక్కడ లేని విధంగా ఇన్ని లక్షల మెట్రిక్ టన్నులను కొనుగోలు చేసిన మొట్టమొదటి ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం. పెద్ద ఎత్తున ధాన్య నిల్వలు మార్కెట్లకు వస్తున్నప్పుడు ఆ నిల్వలకు సంబంధించి మేము ఎన్ని ఇబ్బందులు పడ్డా ప్రభుత్వ పరంగా రైతుకు ఎక్కడ కూడా ఒక్క క్షణాన వాని ఇబ్బంది పెట్టలేదు. కనీస మద్దతు ధరతో పాటు ఎక్కడ కావాలంటే అక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వారు అమ్మిన వెంటనే వారి బ్యాంకు ఖాతాల్లో వారి డబ్బులను జమ చేస్తూ మొట్టమొదటిసారి ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున ధాన్య సేకరణ చేయటం జరిగింది. దాని గురించి సత్యదూరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అకాల వర్షాలు వచ్చినప్పుడు రైతుకు అండగా నిలబడాలని మరుక్షణమే ప్రభుత్వ నివేదికలు తీసుకొని కలెక్టర్ల ద్వారా పౌర సరఫరాల శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు వెనువెంటనే ఆదేశాలు ఇవ్వటం జరిగింది. తడిసిన ధాన్యాన్ని కూడా కనీస మద్దతు ధరతో రైతుకు నష్టం లేకుండా తీసుకోవాలని చెప్పి తీసుకోవటం కూడా జరిగింది. ఈరోజు ఏమన్నారు, యాసంగి పంటకు సంబంధించిన అంశం విషయంలో ధాన్యం కొనుగోలు జరుగుతలేదని చెప్పారు. మీ హయాంలో బస్తాకు 1 కిలో 2 కిలోలు క్వింటల్కు 4-5 కిలోలు తరుగు పేరిట కొనుగోలు కేంద్రాల వద్ద రైస్ మిల్లర్ల దగ్గర